ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావో ఈనాటికి తీరదు ఏనాటికి. నీలోనే దాచావో ఈనాటికి రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్చర్యమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్చర్యమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే కీర్తింతును. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన సమయం నీ కృపకు సంకీర్తనే. నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన సమయం నీ కృపకు సంకీర్తనే. కృపవబడి కృప పొందగా మారాను మధురంగానే పొందగా. కృపవబడి కృప పొందగా మారాను మధురంగానే పొందగా. నాలోనే మంచి చూచావయ్యా, నీ ప్రేమ చూపుటకు నా యేసయ్యా. నాలోనే మంచి చూచావయ్యా, నీ ప్రేమ చూపుటకు నా చావయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్చర్యమైన నా యేసయ్యా. 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 జీవింతును నీ కోసమే ఆశ్చర్యమైన నా యేసయ్యా.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించి కీర్తించెను. యెహోవాను సేవించాలి, యెహోవా సన్నిధికి రావాలి, యెహోవాను సన్నుతించాలి, అనగా యెహోవాను స్తుతించాలి, యెహోవాకు సమర్పించాలి. మీకు తెలుసు, లూకాసు వార్త 17వ అధ్యాయము 17వ వచనం అనేక సార్లు మీరు సంగతి విన్నారు. ఆయన అనగా యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలీలే మధ్యగా వెళ్తూ ఉన్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్తూ ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులు, ఎంతమంది అమ్మా? 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరము నిలిచారు. యేసు ప్రభువా మమ్మ కరుణించమని కేకలు వేస్తున్నారు. ఆయన వారిని చూశాడు. మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనపరుచుకోండి అన్నాడు. ఏం చెప్పలేదు. మీరు యాజకులకు చూపించుకోండి అన్నాడు. వారు చాలామంది విశ్వసించారు. 10 మంది విశ్వసించారు. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాడు. వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి అని వ్రాయబడి ఉంటుంది లూకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనంలో. అయితే అంతా బాగానే ఉంది. 10 మంది రోగం బాగుపడ్డది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో, ఈ ఉదయకాలన నీవు నేను చేయవలసిన పని భగవంతునికి ఏమన్నాడండి? గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడింది. వాడు సమరయుడు అని వ్రాయబడి ఉంది. అప్పుడు యేసు ప్రభువు వారు అంటాడు కదా, 10 మంది శుద్ధులైరు కారా? బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది? 10 మంది కాదా? మరి ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని చెప్పాడు. చెప్పి నువ్వు లేచి వెళ్ళిపో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని భగవంతుడు చెప్తాడు. ఇక్కడ ఈ ఉదయకాలన ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనం కృతజ్ఞులమే ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎన్నో మేలు పొందుతూ ఉండే భగవంతుని దగ్గర. దావీదు నిజంగా 103వ కీర్తన, ఇందులో ప్రార్థన ఉండదు, లేదా వేరే విజ్ఞాపనలు ఏమీ ఉండవు. 22 వచనాలు ఉంటాయి 103వ కీర్తనలో. 23 వచనాలు ఉంటాయి. 23 వచనాలు కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. అది చిన్న దవన ఉండి పెద్ద దవన ఉండి భగవంతునికి ఇష్టమైంది. 10 మంది శుద్ధులేరి కారా? ఆ 90 ఎక్కడ? యేసుక్రీస్తు వారు ఆయన అడుగుతూ ఉన్నారు, 10 మంది శుద్ధులేరి 90 ఎక్కడ? ఈ ఉదయకాలన నీకు నాకు అదే అడుగుతాడు. ఆయనకి థ్యాంక్స్ గివింగ్ 100వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రాత్రి కొలస్సీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తూ 2వ అధ్యాయంలో ఏ విధంగా నడవాలి అని భగవంతుడే చెప్తాడు. మీరు ఏ విధంగా నడవాలంటే, మొట్టమొదట వేరుపారి. ఏమన్నాడమ్మా? వేరుపారి. చాలా మట్టుకు ఏం చెప్తారు? వేరుపారి అంటే సెపరేట్గా ఉండమని.
నాకు ఎలాగ అర్థమవుతుందంటే, వేరుపారి అనగా వేరు విస్తరించి, అనగా బలమైన పునాది కలిగి, పైపైన ఏదో రోగం బాగుపడిందనో, లేదా ఇల్లు కట్టుకోవడానికి లోన్ వచ్చిందనో, లేదా చిన్న చిన్ని కారణాలు చెప్పుకొని మనం భగవంతుని కృతజ్ఞులుగా ఉండలేం. మనం రియల్గా కృతజ్ఞతగా ఉండాలంటే సూత్రం ఒకటే, రక్షణను గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. నిజంగా యేసుక్రీస్తు వారిని నువ్వు అనుభవపూర్వకంగా ఎరిగి ఉంటే తప్పకుండా నీ మనసులో నుంచి కృతజ్ఞత వస్తుంది. ఏమన్నాడు? కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై, 2 విశ్వాసమందు ఏమన్నాడు? విశ్వాసమందు స్థిరపరచబడుచు, ఇంటి వలె కట్టబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు. ఇది ఈ 4వ భాగం కోసం నేను చదివాను. మీరు ఎలాగ ఉండాలి? ఆయన యందు నడుచుకోవాలంటే ఆయన యందు ఎలా నడుచుకోవాలి మీరు? 1, ఆయన యందు వేరుపారి, విశ్వాసమందు వేరుపారి, విశ్వాసమందు స్థిరపరచబడి, ఇంటి వలె విశ్వాసం చూడండి బలంగా మంచి అనగా బండ మీద కట్టబడిన ఇంటి వలె మీరు కట్టబడాలి, వేరుపారాలి, విశ్వాసమందు స్థిరపరచబడాలి. అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడు అంటాడు ఈ ఉదయకాలన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించాలి. ఇదేంటి? థ్యాంక్స్ గివింగ్లో విస్తరించాలా? అవును. మంచి ఆరాధికుడిగా ఎలా అమ్మా? మంచి ఆరాధికుడిగా నువ్వు ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. మంచి ఆరాధికుడు ఆరాధన చేయడానికి మాటలు తడుకోడు. ఆరాధన చేయండి అంటే ఏం ఆరాధన చేయాలి చాలామందికి అర్థం కాదు. చాలామందికి ఆరాధన చేయరు. ఆరాధన చాలా ఇంపార్టెంట్ అండి. మనం మనస్ఫూర్తిగా భగవంతునికి కృతజ్ఞతలు తెలపడం, సాగిలపడడం. మనం చూసాం 99వ కీర్తనలో సాగిలపడుడి, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాని గణపరచండి, ఈయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడండి. సాగిలపడకుండా బొక్కబోర్లా పడ్డం. అలాగా ఇంకొక విధంగా చెప్పాలంటే 2 చేతులు చాపి మొత్తం పడుకుని భగవంతునికి కృతజ్ఞతలు తెలపడం. అంతగా ఎంత చెల్లించి. ఎందుకో తెలుసమ్మా? కృప అంటే ఏంటంటే మనకు అర్హత లేదు. కృప అనగా అర్హత లేని వాడికి దొరకడం. మనం ఎక్కడ అర్హులం కాదు. నాకేమైనా అర్హత ఉందా, అందం ఉందా, తెలివి ఉందా, జ్ఞానం ఉందా? ఏమీ లేదు. ఇంకా పాపంలోనే ఉన్నాను, ఇంకా అవిధేయతలోనే ఉన్నాను, ఇంకా బలహీనుడిగానే ఉన్నాను. భగవంతుడు నన్ను చూజ్ చేసుకున్నాడండి. తన సొంత కుమారుని నా బదులు ఆయన నిలిపాడు. నాకు రావాల్సిన శిక్ష ఆయనకు వచ్చింది. కృప అనగా అర్హత లేని వాడికి దొరకడం. నేను అర్హుని కాదు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవడానికి నాలో ఎక్కడ అర్హత లేదు. ఆయనకు ప్రార్థన చేయడానికి, ఆయన సన్నిధిలో నిలవపడడానికి అర్హత లేదు. అర్హత లేని వాడికి అర్హత ఇవ్వడమే కృప. గ్రేస్ అంటామే. ఈ కృతజ్ఞత ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసమ్మా? గ్రాటిట్యూడ్. మన ఆయన పట్ల గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. గ్రాటిట్యూడ్ అనే పదం గ్రేస్ అనే మాట నుంచి వచ్చింది, కృప ద్వారా వచ్చింది. థ్యాంక్స్ అనగా థ్యాంక్స్ గివింగ్ అంటాం. ఈ 100వ కీర్తనని థ్యాంక్స్ గివింగ్ అనగా థింక్ అనగా ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే భగవంతుడా నా పట్ల నువ్వు ఎంత గొప్పగా చేసావయ్యా, ఇది నా వల్ల అవుతుందని నేను అనుకోలేదు. ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనయ్యా. నా ప్రాణమా, భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ పర్వతమును క్షమించండి, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము, నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఈ ఉదయకాలన
ఆయనకి మనస్ఫూర్తిగా దావీదు ఆరాధన చేస్తాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఆయన ఏదట మొట్టమొదట ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. నీ సంకటములన్నిటినీ, ఏ బాధ అయినా సరేనమ్మా, నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. అందుకు కాదు ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేవాడు ఆయనే. కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదొక్కుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. నువ్వు అడిగిందల్లా వేస్తున్నాడు. నువ్వు ఏ ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నాడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన విధవరాండ్ర పక్షాన్ని వాద్యమాడే దేవుడు. తండ్రి లేని వారికి ఆయన తండ్రిగాను, యాకాంగులను సంసారులుగా చేసే దేవుడు అండి. స్తోత్రం ప్రభు. ఎవరిని మర్చిపోయేవాడు కాదు. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, నా పేరు ఎలా తెలుసు అన్నాడు భగవంతుడు. చూడుము, నా అరచేతులు నేను చెక్కి ఉన్నాను. ఎప్పుడు నీ ప్రాకారంలో నా ఎదుటి కనబడుతూ ఉంటాయి. నువ్వు అనుకుంటున్నావేమో, చిన్నోడు నేను, నన్నెవడు పట్టించుకుంటాడు, పేదోడు నేను, నన్నెవరు పట్టించుకుంటారు, అసలు బట్టలు చిరిగిపోయాయి, నన్నెవడు గమనిస్తాడు. భగవంతుడు నిన్ను లక్ష్యం చేస్తాడమ్మా. భగవంతుడు నిన్ను పట్టించుకుంటాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచి నత్తోడు. ఒక విధంగా చెప్పాలి, నత్తోన్నయ్యా, నోటి మాంసం గలవాన్ని అంటాడు. నాకు ఏమి రాదని ఎవడనుకుంటాడే, వాడికే కృప విస్తరిస్తాడు. తన్నయ్య అనుకుంటాడు. నాకు అన్నీ తెలిసి ఉంటే తన్ను వాడుకోడు దేవుడు. నాకేం తెలియదు ప్రభువా, నాకేమీ తెలియదు. మనం ఆయన దగ్గర దీనులుగా, ఆయన దగ్గర దీనులుగానే ఉండాలి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదమ్మా. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం తీర్చాలని అనుకుంటే ఎప్పుడు నశించిపోయేవాళ్ళం మనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే చూడండి ఆయన యొక్క ప్రేమ. భక్తుడు ఎంత చక్కని ఆరాధన చేస్తున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందట. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడట. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లంటమ్మా, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడే దేవుడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేనది. అదే అని చెప్తున్నాను. మన ఉనికి ఆయన చేతిలో ఉంది. యోహాను అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మాట ఉంటుంది. మన ఉనికి ఆయన చేతిలోనే ఉంది. మన కదిలిక ఆయన చేతిలో, మన ప్రాకారాలు ఆయన చేతిలోనే ఉంది. మనం లేవడం తెలుసు ఆయనకి, మనం కూర్చోవడం తెలుసు, మనం నిలవబడడం తెలుసు, పడుకోవడం తెలుసు. నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియని ప్రభువా. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేస్తూ ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా చర్యలు, నా క్రియలు అన్నీ తెలిసిన ప్రభు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుస్తుంది. వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నా ప్రభువా, నేను పిండమునై ఉండగా, ఎక్కడమ్మా, నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచాయి. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపై నా దినములన్నీ ప్రభువా నీ గ్రంథములో లిఖితములై. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి ప్రభు. ఏమన్నాడమ్మా? దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా. అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనా. ఎన్ని మేళ్ళు చేసావు ప్రభువా, ఎన్ని మేలు.
అందుకే ఆ తమ్ముడుగురు ఎక్కడా అని అడగకూడదు. ప్రభువారు నీ నిమిత్తం నా నిమిత్తం ఆయనకి కృతజ్ఞత తెలపడానికి, ఆయనకి థ్యాంక్స్ గివింగ్ అనగా అన్ని విషయాల్లో మీరు ఆయనకి కృతజ్ఞతలు తెలపండి. మీరు కృతజ్ఞత తెలియపుట్టులు విస్తరించాలట భగవంతుడు చెప్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:7 ఏమన్నాడు? మీరు కృతజ్ఞతలు ఎవరు తెలుపుతారు? ఎవరు థ్యాంక్స్ చెప్తారు? ఎవరైతే వేరుపారి ఉంటారో, ఎవరైతే స్థిరంగా ఇంటి వలె కట్టబడతారో, విశ్వాసమందు స్థిరంగా ఉంటారో వారే కృతజ్ఞతలు తెలపడానికి విస్తరించి ఉంటారట. ఎంత మంచి మాట అంటే. అందుకే ఈ ఉదయకాలన మనం ఒక కీర్తన చదువుతున్నాం. 100వ కీర్తన స్తుతి అర్పణ కీర్తన అంటారు దీన్ని. స్తుతి అర్పించే కీర్తన, థ్యాంక్స్ గివింగ్ కీర్తన. మీరు ఏదైనా కృతజ్ఞతలు తెలపాలంటే రోజు మీకు పాస్వర్డ్ చెప్తారనమాట. పాస్వర్డ్ అంటే ఏంటో తెలుసమ్మా? 100వ కీర్తన. అన్నిటికీ 100వ కీర్తన పాస్వర్డ్. ఏ దానికైనా జవాబు. మీరు ముందే థ్యాంక్స్ చెప్పారనుకోండి, ప్రభువా నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నారు అనుకోండి, ఎవరు అంటాడా ప్రభువారు? ఆయన మాట ఇచ్చి తప్పుతాడా? తన బిడ్డల్ని పక్కకి గంటేస్తాడా? ఆయన కరుణ గల దేవుడు, జాలి గల దేవుడు, మంచి దేవుడు, మహోన్నతుడు. నేను ఒక మాట చూస్తాను. ఆయన బలమైన దేవుడు, అయినా కూడా దీనుల ఎడల ఆయన వినయ మనస్కుల వారి దగ్గరే ఉంటాడట. ఆయనంత పెద్ద దేవుడు, మహోన్నతుడు, మహాదేవుడు, మహాగణుడు, అయినా కూడా వినయ మనస్కుల వారి దగ్గర, నెహెమ్యా గారు చెప్తారు వాక్యాన్ని, వినయం గల వారి దగ్గర ఆయన నివసిస్తాడండి. వారింట్లో ఉండడానికి ఇష్టపడతాడు. స్తుతి అర్పణ, స్తుతి అర్పించడం. స్తుతి అనగా ఆయన్ని మనం ఘనపరచడం, ఆయనకి అవమానకరంగా ఉండకుండా మంచి పేరు తీసుకురావడం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఏంటమ్మా? ఆయనకి మంచి పేరు తీసుకురావాలి. కీర్తనలో 33:1 అంటాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఎంత మంచి మాట అండి. ఎన్నో కీర్తనమ్మా? 33వ కీర్తన. ఏమన్నాడు? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించండి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించండి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడండి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు. అందుకే అక్కడ అంటాడు ఒక మాట, 33వ కీర్తన 12వ వచనంలో, యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఏమన్నాడమ్మా? యెహోవా తనకు దేవుడిగా గల జనులు ధన్యులు అన్నాడు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అన్నాడు భగవంతుడు. అందుకే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆయన వాక్యము ఎలాగుందమ్మా? ఇక్కడ ఆయన వాక్యము యథార్థమైనది, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. 33వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం. నీతిమంతులారా, ప్రభువునందు విశ్వాసముంచిన వారులారా, యెహోవా యేసుక్రీస్తు నామం పేరిట బాప్తిసం పొందిన వారులారా, మీరు స్తుతి చేయుట శోభస్కరం. మీరు స్తుతి చేయుట శోభస్కరం. శోభస్కరం అంటే అసలు ఊహించలేం మనం. అంత అందమైనది, మంచిది. స్తుతి చేయుట మంచిది, ఆయన్ని స్తుతించడం మంచిది. ఉదయకాలన మనకి పాస్వర్డ్ ఏంటంటే స్తుతి చేయడం, ఆయన్ని స్తుతించడం గొప్పగా మనం. ఆయన పాస్వర్డ్ అంటది. అన్ని ప్రశ్నలకు జవాబు స్తుతి చేయడమే, ఆయన్ని స్తుతించడమే. 5 వచనాలు ఉన్నాయి.
100వ కీర్తనలో మొట్టమొదటి వచనంలో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. సమస్త దేశములారా అనగా మీ కుటుంబీకులారా, నా మట్టుకు నాకు కుటుంబీకులారా అందరూ కలిసి యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఉత్సాహధ్వని ఎంత మంచి. మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ టు లార్డ్ ఆల్ ద ఎంట్రీ. ఏమన్నాడమ్మా? మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ చేయాలి. అది సంతోషంతో, అది ఆరాధనట భగవంతునికి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. సంబరంతో తప్పట్లు కొట్టండి. ఆయన్ని ఆనందంతో కేకలు వేయండి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఈశ్వరోమంట రాకూడదు అంటాడు. ఈశ్వరోమంట వస్తే ఇంకా పాపం ఉన్నట్టు, భారం ఉన్నట్టు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఏమన్నాడమ్మా? 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ బరువును తీసేస్తాను. పేతురు రాసిన పత్రికలో మీ చింతంతా నా మీద వేయండి. మీలో ఒకడు చింతించటం వలన ఒక మూరడు ఎక్కువ చేసుకోగలనా? నో, రండి నా ఎద్దుకొచ్చి మీ బరువంతా నా మీద వేయండి, మీ బాధలు నా మీద వేయండి. తేలిగ్గా రండి, సంతోషంతో రండి. ఎప్పుడు మనసులో పెట్టుకుని ఏం చేయగలవు? నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప. అందుకే మన బాధల్ని, సమస్యల్ని, ఇబ్బందుల్ని అన్నిటినీ మనం చాలా మట్టుకి, నేను 2 రోజుల నుంచి 2 వ్యక్తులు నాతో మాట్లాడారు. అయ్యా నా కోసం ప్రార్థించండి, నా బాస్ నన్ను బాధ పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అన్నాడు. భగవంతుడు ఏం చెప్తాడు? లోబడి ఉండండి, వాడికి లోబడి ఉండండి. ఈ తరము మూర్ఖులైన ఈ తరము అధికారులకి లోబడి ఉండండి. మీరు రివర్స్ అవ్వద్దు. మీరు ఇంకా మంచిగా వినండి అతని మాట. చంపాడు కదా, లోబడి ఉండండి అన్నాడు భగవంతుడు. తన కోసం ప్రార్థన చేయండి, భగవంతుని స్తుతించండి. మందదే, భగవంతుని స్తుతించడమే మందు. ప్రశ్నకి, ఈ అన్ని ప్రశ్నలకి ఆన్సర్ ఏది? ఆయన స్తుతించడమే, ఆయన మీద వేసేయడమే. ఆయన ఎప్పుడు స్తుతించగలం? మన బరువంతా ఆయన మీద వేసేస్తే. స్తుతిచ్చే నీతిమంతులారా, నీతిమంతులు ఎలా అయ్యాం మనం? యేసు రక్తం ద్వారా. మన బాధలన్నీ ఆయన మీద వేసేసాం, మన పాపాలన్నీ ఆయన మీద వేసేసాం, మన చింతలన్నీ ఆయన మీద వేసేసాం, ఆలోచనలు అన్నీ ఆయన మీదే. ఆయన ఆది సంపుతుడు. మనం చూసాం కదా మా కొలస్సీలకు రాసిన పత్రిక, ఆయన ఆది సంపుతుడు. ఏమన్నాడు? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు మనల్ని. కుమారుని యందు మనకు విమోచనం ఇచ్చాడు. ఆయన యందు మనకు పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనాడు. యాలి అనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడ్డాయట. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డాయట. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమున శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యత కలిగినట్లు ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచిట్లు ఆది సంభూతుడయ్యాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి కానీ పరలోకమందున్నవి కానీ, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి చిత్తమైందట, తండ్రి అభీష్టమైందట. సమస్తమును ఆయన ఆది సంభూతుడైన ఆయనకు చెప్పాడు.
రండి నా ఎద్దుకు అంటాడు. మీ బాధలను పట్టుకుని రండి, మీ చింతలు పట్టుకుని రండి. మీరు మరలా వచ్చేటప్పుడు ఎలా రావాలి? సంతోషంతో యెహోవాను సేవించాలి. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. మన బరువుగా ఉంటే గొంతులేయగలమమ్మా? మన భుజాల మీద బరువు పెట్టుకుని డ్యాన్స్ వేయగలమా? పాటలు పాడగలమా? లేదు. మనం సంతోషంతో యెహోవాను సేవించడానికి ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రావాలి. ఆయన గుమ్మాల్లో ఎంట్రీ అవుతుండగానే మన పాపాన్ని ఇంకా ఎక్కడైనా ప్రభువా నీకు ఆయాసకరంగా ఉంటే, ఇంకా ఎక్కడైనా నేను దుఃఖపరుస్తూ ఉంటే, ఇంకా ఎక్కడైనా ఏడిపిస్తూ ఉంటే నా పాపమును క్షమించు ప్రభువా, నా బరువును తీసివేయి, నా చింతలను తీసివేయి, నా సమస్యలన్నీ తీసివేయి. ఇదిగో ప్రభువా, ఎందుకు నేను బాధపడ్డందుకు ఆయన మీద వేసాడమే. భలే విచిత్రమైన దేవుడండి. మీ చింతలన్నీ నా మీద వేయమంటాడు. నీ డబ్బేమేమట్లేదు ఆయన, నీ ఆస్తులు పట్టురమ్మనట్లే, నీ బాధలను పట్టుకొచ్చి నా మీద వేయంటాడు. ఇదేంటండి? నీ పాపం పట్టురమ్మంటాడు. నీ పాపం పట్టుకొచ్చి నాకు చెప్పు, నాకు ఇచ్చేయి. నువ్వు మొయ్యలేవు. నా పర్ణశాలలోకి రా, నా దగ్గర దాక్కునుండు, లేకపోతే చంపేతారు నన్ను. పాపం చేసిన ప్రతివాడు పశ్చాత్తాపం పొందవలసిందే. ప్రభువు రక్తంలో కడగవలసిందే, ప్రభువు రక్తంలో కడగబడవలసిందే. అప్పుడే తేలిగ్గా కాలం, అప్పుడే స్తుతించగలడు. ఏమన్నాడు? సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రావాలి. యెహోవాయే దేవుడని తెలుసుకునండి. ఆయనే మనల్ని పుట్టించెను. ఎంత మంచి మాట చూడండి ఇక్కడ. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. ఇది సొంత తండ్రి ఎలాగయ్యాడు నీకు? సొంత స్నేహితుడు ఎలాగయ్యాడు? మంచి కాపరి ఎలాగయ్యాడు? భగవంతుడు ఈ ఉదయకాలన నాకు ధైర్యాన్ని ఇచ్చే మాట చెప్తాను. భరోసా ఇది, ధైర్యాన్ని ఇచ్చే మాట. యెహోవా దేవుడని తెలుసుకునండి. ఇంకా ఏమైనా అనుమానం ఉంటే ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారం, మనము ఆయన వారం. చెప్పగలవమ్మా నువ్వు ఆ మాట? నిజంగా నీ సొంత రక్షకుడు ఆయన, సొంత స్నేహితుడా, నీ సొంత తండ్రా, సొంత అన్నయ్య? ఒక పాట పాడతారు, యెహోవా నా తండ్రి కాడా, యేసుడు నా అన్న కాడా అని. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. యెహోవా నా తండ్రి కాడా, యేసుడు నా అన్న కాడా. మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఈ మాట బైహార్ట్ చేయాలి. యెహోవా దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించెను 1, మనము ఆయన వారం 2, మనము ఆయన ప్రజలం 3, మనము ఆయన మేపు గొర్రెలం 4. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఆయన మందలో ఉండాలి. ఆయన గొర్రెలమైతే ఆయన మందలో ఉంటాం, ఆయన సహవాసంలో ఉంటాం, ఆయన దగ్గర ఉంటాం. మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతీకారం చేయలేదట. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదట. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు అని వ్రాయబడి ఉంది 103వ కీర్తనలో. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దగ్గరికి కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎందుకు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉంటుందట, ఆయన సత్యము తరతరములు ఉంటుంది.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. దేన్ని మరవద్దు, అన్నిటిని జ్ఞాపకం చేసుకో. మనకి కృతజ్ఞత రావాలంటే మనం భగవంతునికి ఆయన చేసిన మేలు మనకి జ్ఞాపకం రావాలంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మందిలో సమరయుడు ఈ అన్యుడు తప్ప ఆయనకి కృతజ్ఞత తెలపడానికి ఎవడు రాలేదా? భగవంతుడు ఈ ఉదయకాలన నీకు నాకు ఇచ్చారు. మన బాధలు తప్పకుండా తీరుతాయండి. మన బాధలు తీర్చే దేవుడు ఆయనే. మన శ్రమల్లో నుంచి, ఇక్కట్లలో నుండి మనల్ని తప్పించే దేవుడు ఆయన. అయితే మనం చేయవలసిన పని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. స్తుతి అర్పణ కీర్తన, థ్యాంక్స్ గివింగ్ కీర్తనది. మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అన్ని విషయాల్లో. రాత్రి చూసాం, వేరు పారాలి, స్థిరపరచబడాలి, ఇంటి వలె కట్టబడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలి. అంటే ప్రాముఖ్యమైన పనిదే. మనం చేసిన మేలు మర్చిపోకూడదు. ఏమంటారు తెలుసమ్మా, 10 వాసాలు లెక్క పడుతున్నాడు, కృతజ్ఞత లేడు, మూర్ఖుడు అంటారు. మనం కూడా అనేక సార్లు మూర్ఖత్వం, ఎన్నోసార్లు మేర్లు. ఎవరో సాక్ష్యం చెప్తారు, మనం చెప్పం. మన జీవితంలో ఏదన్నా మనం చెప్పం. ఏం జరిగింది నాకు అంటాం. నాకు కొన్ని స్థలాల్లో జ్వరం వచ్చిందండి, భగవంతుడు తగ్గించాడు, యేసుక్రీస్తు వారు నాకు తగ్గించాడు అని భలే సాక్ష్యం చెప్తారు. జ్వరం వచ్చినా సాక్ష్యం చెప్తారు, దగ్గు వచ్చినా సాక్ష్యం చెప్తారు, జలుబు వచ్చినా సాక్ష్యం చెప్తారు. అయ్యా, నా దేవుడు నన్ను ముట్టాడు, నన్ను కాపాడాడు. ఈ వారం అంతా ఎంతో శ్రమ పడ్డాను, ఈ వారం అంతా ఎంతో బాధపడ్డాను, నా దేవుడు నన్ను ముట్టాడు. కృతజ్ఞత తెలపడం, ఆయన సన్నిధికి రావడం, కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మముల్లో ప్రవేశించాలన్నాడు. కీర్తనలు పాడచ్చు, ఆయన ఆవరణంలో ప్రవేశించాలట. ఆయనను స్తుతించాలి, ఆయన నామమును గణపరచాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన కృప నిత్యము ఉంటుందట. ఆయన సత్యము తరతరములు ఉంటుంది. సమస్త దేశములారా అందరూ రండి, యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. కొలస్సీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి, దేవుని మహింపరచాలి, స్తుతించాలి, ఆయన నామమును ఘనపరచాలి. ఈ మాటలు మనం చూడగలం అక్కడ. స్తుతి అర్పణ కీర్తన. మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ టు లార్డ్, మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ టు లార్డ్. మన ఆయనకి ఉత్సాహధ్వని చేయాలి. ఉత్సాహంతో కూడా ధ్వని డ్రమ్స్ కొట్టమని కాదు, ఉత్సాహంతో కొట్టాలి, ఉత్సాహంతో పాటలు పాడాలి, ఉత్సాహంతో తప్పట్లు కొట్టాలి. ఈశ్రోమంటూ అనకూడదు. ఈమె ఒక్కరిగా వచ్చి పాట అని ఆ పాడుతుంటే ఇలాగా కొల్లప్పగించుకు మనం చూడకూడదు. ఆమెతో కలిసి మనం తప్పట్లు కొట్టాలి, సంతోషపడాలి, ఆనందపడాలి. మనలో కల్మషం ఉండకూడదు, చిన్న బిడ్డల్లాగా ఉండాలి. కల్మషం ఉంటే చిన్న బిడ్డల్లా మనం తప్పట్లు కొట్టలేం, ఆయన్ని స్తుతించలేం. చిన్నపిల్లలు కృతజ్ఞతతో అలాగ పట్టుకుని కౌగిల్లో అమరిపోతారండి. ఏమన్నా ఇచ్చారనుకోండి, కళ్ళల్లో మెరుపులు వస్తాయి. ఒక ఐస్ క్రీమ్ కొని ఇచ్చారనుకోండి చంటి పిల్లలకి, కళ్ళల్లో ఏమొస్తాయి, మెరుపు వస్తుంది. అది కృతజ్ఞత. ఏదైనా ఇష్టమైంది కొనిస్తే ఆనందంతో కళ్ళల్లో ఆ
నవ్వు, కళ్ళలో నవ్వు. అదే కృతజ్ఞత అంటే. నవ్వాలి మనం. ఏడ్చేవారు కాదు, ఏడిపించే దేవుడు కాదు మన దేవుడు. పడేసే దేవుడు కాదు, నిలబెట్టే దేవుడు. మళ్ళీ పడేసే దేవుడు కాదు, పడిపోయేవని లేపే దేవుడు. చీకటి గల దొంగ ఊబులో నుండి, ఎక్కడి నుంచి అమ్మా? చీకటి గల దొంగ ఊబులో నుంచి. ఎంత ఘోర పాపనైనా పాపమని ద్వేషిస్తాడు ఆయన, పాపిని కరుణించే దేవుడు. ఆయన చీకటి గల దొంగ ఊబులో నుండి, నాశనకరమైన గుంటలోని నా పాదములు బండ మీద నిలిపి ఆయనను పైకెత్తాడు, నా అడుగులు స్థిరపరిచాడు. అందుకే తనకు స్తోత్ర రూపకమగు క్రొత్త గీతం నా నోట నా దేవుడు ఉంచాడు. అనేకులు నేను స్తుతించుట చూచి భయభక్తులు కలిగి ఉంటారు. అది సువార్త. సువార్త అంటే ఏమనుకున్నారు? భగవంతుని స్తుతించడం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన నాకు చెవి ఎక్కి నా మొర్ర ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, చీకటి గల దొంగ ఊబులో నుండి ఆయనను పైకెత్తాడు, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. తనకు స్తోత్ర రూపకమగు క్రొత్త గీతం మన దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. స్తుతి చెల్లిస్తూనే, అవును, స్తుతి చెల్లిస్తే